Yehovah Nissi Ministries presents ద్రాక్షారసపు తిత్తుల్లో పాతది పోయకండి. నేర్చుకున్నారో, ఏది ప్రభు వల్ల తెలుసుకున్నారో అది మిగిలిన వాళ్ళకి పంచిచ్చినప్పుడు వాళ్ళు ఇంకా సులువుగా దేవుని మార్గంలోకి బలముగా సాగడానికి అవకాశాలు ఏర్పడతాయి. నా ప్రభు అంటాడు, ఆ బెన్యామీను గోత్రం వాడినే ముక్కు పట్టుకు లాక్కొస్తాను, వాడితోనే చెప్పిస్తాను ఈ సువార్త. హల్లెలూయా. సమరయుల మధ్యలో నుండి సువార్తికురాలు పుట్టగలదా? వాళ్ళకి తెలుసు పుట్టదని, కానీ నా ప్రభు అంటాడు పుట్టించబోతున్నాను. ఆమేన్, ఆమేన్. యెహోవా నిస్సి జయధ్వజం, యేసు రక్తమే మా విజయం. యెహోవా నిస్సి జయధ్వజం, యేసు రక్తమే మా విజయం. జయం జయం యేసు రక్తం జయం, జయం జయం యేసు రక్తం జయం, జయం జయం యేసు రక్తం జయం. దీని యొక్క వాక్యంలో నుండి యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 14వ వాక్యం నుంచి. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. చదవండి. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దాసులు అని పిలవడంట. ఏమని పిలుస్తాడంట? స్నేహితుడా అని పిలుస్తాడంట. ఎంతమందికి ఆశ ఉంది? ఎంతమందికి ఆశ ఉంది? నిజమే. అనేక సంవత్సరాల నుంచి దాస్యంలో ఉండిపోయాం. భయంకరమైన పరిస్థితులలో మన జీవితం ఉండిపోయింది. అయితే దేవుడు అంటాడు, ఇక మీదట నేను దాసుడు అని పిలవను, స్నేహితుడా అని పిలుస్తాను. ఇదే ప్రభు నాకు చెప్పాడు. ఈ అభిషేక ఆరాధన పండుగల విషయం గురించి నేను ప్రభువుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇదే మాట నాతో చెప్పాడు. అందుకే పలుమార్లు మీతో నేను ఈ మాట చెప్తున్నాను. మిమ్మల్ని నేను ఇక ఆ దాసత్వంలో ఉంచను. మిమ్మల్ని నేను విడిపించుకుని బయటికి తీసుకుని వచ్చేస్తాను. 430 సంవత్సరాల నుంచి దాసత్వంలో ఉన్నారు, ఏడుస్తున్నారు, నలిగిపోతున్నారు, వేదనను అనుభవిస్తున్నారు, కష్టాల కొలిమిలో కాలిపోతున్నారు. దేవుడు వాళ్ళని విడిపించాలి అనుకున్నాడు. నేను మిమ్మల్ని ఆ దాసత్వంలో నుండి బయటికి తీసుకురాబోతూ ఉన్నాను. ఈ స్థలంలో కూర్చున్న చాలా మంది భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. కొంతమందికి ఈ మాటలు అవసరం లేదు, కానీ కొంతమందికి ఈ మాటలు చాలా అవసరమై ఉన్నాయి. చాలా అవసరమై ఉన్నాయి. నేను నిన్ను విడిపించాలి అని నేను అనుకుంటున్నాను కనుక, నిన్ను బయటికి తీసుకురావాలి అనుకుంటున్నాను కాబట్టి ఎవరు ఆటంకం పెట్టాలనుకున్నా, ఎవరు నిన్ను ఆటంకపరచాలనుకున్నా అది జరగదు. ఖచ్చితంగా నువ్వు విడిపించబడతావు.
ఈ దాసత్వం అనేది చాలా భయంకరమైన పరిస్థితి. వాళ్ళు ఆ స్థితిలోనే ఉంటారు, కుమిలిపోతూ ఉంటారు, కృంగిపోతూ ఉంటారు, నలిగిపోతూ ఉంటారు. ఆ స్థితిలో వాళ్ళు వాళ్ళ జీవితాన్ని ముగించాలి అనుకుంటారు. ఎంతోమంది నాకు తెలుసు, ఇది అన్నపానములు లేక చనిపోయే దినాలు కాదు, ఆదరణ లేక చనిపోయే దినాలు ఇవి. అవునంటారా కాదంటారా? అన్నపానాలు లేక చచ్చిపోయే దినాలు కాదు ఇవి. ఈ రోజుల్లో అన్నాలకి తిండికి ఎవరికి లోటు లేదు. ఒకరోజు క్రిస్మస్ సమయంలో కొంతమంది కుష్టి రోగులకు భోజనం పెడదామని చెప్పేసి మా వాళ్ళని అడగమంటే, అన్నయ్య వాళ్ళ ఖాళీ లేదంట అన్నయ్య అన్నాడు. అంటే ఖాళీ లేదా? ఎవరికే? కుష్టి రోగులకి. అప్పుడు నేను అన్నాను, ఎవరికైనా వాళ్ళ ఖాళీ అప్పుడు ఏంటంటే, లేదనే ఖాళీ లేదన్నాడు. సరే అని చెప్పేసి నేను వెళ్తానులే అని చెప్పాను. వెళ్ళాను. వెళ్తే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు అన్నారు, ఏమండి ఏంటండి అన్నారు. బాబు ఒక 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 50 మందో 40 మందో 16వ తారీఖు రాగలరా నేను. రూపేనా చూడు అన్నాడు. అది చూసి 16వ తారీఖు లోదరం చర్చిలో ఉందండి. అంటే 16వ తారీఖు లోదరం చర్చిలో ఉందా? 23 ఉందా? 23 పెంతుకొస్త చర్చిలో ఉందా? 31 ఉందా అన్నాను. 31 ఖాళీ ఉంటుందండి, డివైడ్ అయిపోతారంటే వాళ్ళంతా. అక్కడ ఒక 10 మంది, అక్కడ 10 మంది, అక్కడ 10 మంది. ఆశ్చర్యం వేసింది. ఇవి అన్నపానాలు లేక చచ్చిపోయే దినాలు కాదు, ఆదరణ లేక చచ్చిపోయేవాళ్ళు ఎక్కువైపోయారు. ఆదరణ లేదు ఈరోజు. కృంగిపోతున్నారు, నలిగిపోతున్నారు. వాళ్ళ కష్టం వినేవాళ్ళు లేక చనిపోవాలనుకుంటున్నారు. అర్థం చేసుకోలేకపోతున్నాడు మనిషి. సుఖంగా ఉన్నవాడు పర్లేదంటాడు. బాగా పిప్పని పోటు వస్తుంది, ఇలా వచ్చాడు నా దగ్గరికి. ఏంటన్నాను. పిప్పని పోటు అన్నా, చాలా బాధ వచ్చేది. పిప్పన్ను పోటు ఏంటరా? కంటిపోటు అయితే బాగా ఎక్కువ వస్తుంది. పిప్పన్ను అసలు నువ్వు కంటిపోటుకి అలా అంటున్నావు, పిప్పన్ను పోటుకి అంటున్నాడు, కానీ కంటిపోటు ఎంత బాధ తెలుసా అంటున్నాడు ఇంకో ఆయన. అన్నయ్య నువ్వు అలా అంటున్నావు, కానీ కంటిపోటు అయితే కన్ను ఇలా అనుకోవచ్చు. నాకు ఒకరోజు రాత్రి అన్నయ్య చెవులో వచ్చింది అన్నయ్య పోటు, చచ్చిపోయింది బాబోయ్. పంటిపోటు పర్లేదు, చెవిపోటు మరీ దారుణం. ఏ దారుణం అంటారు? కన్నుపోటు వచ్చినప్పుడు కన్నుపోటు దారుణం. పైన ఉన్నవాడు దాటేసినవాడు పర్లేదు అంటాడు. ఆపరేషన్ చేయించుకున్నవాడు ఏమన్నదా లోపల తీసుకెళ్ళి అలా మత్తిచ్చి అలా తీసుకొచ్చేస్తారంటాడు. బయట ఉన్నవాళ్ళు అదే మాట చెప్తారు. మీరు 1,00,000 మాటలు చెప్పండి, ఆడిగుండి దడ కొట్టుకుపోతానంటుంది. గోతిలో ఉన్నవాడికి భయం, పైన ఉన్నవాడికి ధైర్యం ఉంటుంది సహజంగా. అందుకని పైన ఉన్నవాడు వీడిని అర్థం చేసుకోలేడు. గోతిలో ఉన్నవాడిని పైన ఉన్నవాడు అర్థం చేసుకోలేడు, ఎట్టి పరిస్థితులు అర్థం చేసుకోలేడు. అన్నయ్య చాలా బాధగా ఉందంటే, ఏంట్రా ఇంతకంటే నేను భయంకరమైన అనుభవించాను రా. ఇలా అర్థం చేసుకోలేని పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. ఏమండి పొద్దున్నంతా పనిచేస్తున్నాను, ఇప్పుడు కూడా మీరు ఇలా ఇసుకించడం కరెక్టేనా అని అంటుంది భార్య. ఇప్పుడు వేడి నీళ్ళు కాసుకురమ్మంటున్నారు, మీకు ఏమైనా పద్ధతిగా ఉందా? 12:30 అయింది అంటుంటే ఈయన అంటాడు, అసలు నేను బయట చేసే పనులు అసలు నేనేమనాలి అంటాడు. ఇతను అర్థం చేసుకోడు, ఎంత చెప్పినా అర్థం చేసుకోలేని పరిస్థితులు. చాలా ఒకరిని ఒకరు అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఈరోజు మనం ఉన్నాం. నేను అడిగాను, ఏమండి మీకు ఖాళీ ఎప్పుడు ఉందండి అన్నాను. ఫిబ్రవరి ఖాళీ ఉందండి అన్నాడు. డిసెంబరు 12, 13 తారీఖుల్లో నేను వెళ్తే ఆయన నాతో చెప్పిన మాట ఏంటంటే, ఫిబ్రవరి 15, 16 ఆ టైంలో ఖాళీ అయిపోతుందంట. అప్పుడు దాకా ఏముందంట వాళ్ళకి షెడ్యూల్ ఉందంట. నాకు ఆయన వచ్చాడు, అడుక్కున్నాడు, బాబా అన్నం తింటావా అన్నాను. అన్నం వద్దండి అన్నాడు. అన్నం వద్దా? మరి ఏం కావాలండి? డబ్బులు వేసేయండి అన్నాడు.
డబ్బులు వేసేయండి అన్నాడు. నా చిన్నప్పుడు బాగా చిన్నప్పుడు అంటే ఇంచుమించు నాకు 12-13 ఏళ్ళు ఉంటాయి. మేము దుర్గాపురంలో ఉండేవాళ్ళం. ఆ వంతుని మేము రోజు నడుచుకుంటూ వెళ్తూ ఉండేవాడిని. ఒక ఆయన అడుక్కుంటూ ఉండేవాడు అక్కడ. ఒకరోజు ఇన్ని డబ్బులు అండి ఆయన కాళ్ళ పడిచాడు. ఇన్ని డబ్బులు తీసి కాళ్ళ పడిచాడు. నాకు అవి చూసి అయ్యో డబ్బులు పడిచాడేంటి, కాళ్ళ పడిచాడేంటి అనుకుని బాధ వచ్చి, ఏమండే కళ్ళు పడిసిరండి డబ్బులు అన్నాను. నీకెందుకురా బాబా వెళ్ళు అన్నాడు. నీకెందుకు వెళ్ళే అన్నాడు. నా మనసులో మాత్రం బాధ, ఈ డబ్బులన్నీ పడేసాడు, ఇన్ని డబ్బులు ఉన్నాయి. మళ్ళీ ఇంకో వారం రోజులు పోయిన తర్వాత మళ్ళీ పడేస్తున్నాడు ఇంకోడు. ఆయన చూసి వెళ్ళి అడిగాను, ఏంటి పడేస్తున్నారు ఇంటి డబ్బులన్నీ, నాకు ఇచ్చేయను అన్న. ఎవరికేమో మొత్తం ముష్టివాళ్ళ సంఘం అంతా కూడా ఒక కమిటీ వేసుకున్నారంట. కమిటీ వేసుకుని ఏమని తీర్మానం చేసుకున్నారంటే 20 పైసల బిళ్ళ కానీ 10 పైసల బిళ్ళ కానీ 5 పైసల బిళ్ళ కానీ మార్కెట్లో తిరగకుండా చేయాలి. ఎందుకు? ఇవి కేవలం ముష్టి వాళ్ళ తప్ప మరి ఎవరికి ఉపయోగించట్లేదు. అదే కనుక రూపాయి కాయిన్లు కాళ్ళలో పడేసారనుకోండి, మ్యాగ్నెట్ ఎడి తీసేస్తారు, సేవండి తీయడానికి ఉండదు కదా, కాళ్ళలో కొట్టుకుని పోతా ఉంటాయి. ఎంత తెలివో చూడండి వాళ్ళకి. ఒక్క నెల మన ఆదాయం పడేస్తే దేంట్లోకి వస్తాం మనం? రూపాయలోకి వస్తాం. మీలో ఎవరైనా ఒక 10 పైసలు కాయిన్ చూపించండి చూస్తాను. ఇక్కడ కూర్చున్న వాళ్ళు చూపించగలరా? ఎక్కడో క్రీస్తు పూర్వం వచ్చిన కాయిన్స్ కాదయి, ఒక 10 ఏళ్ళ క్రితం ఉన్న కాయిన్స్ ఇప్పుడు లేవు. ఇది మీ ఎవ్వరికి తెలియదు. ఎందుకంటే నేను అన్నిటిని కర్రను కూడా చూస్తూ ఉంటాను, ఏంటా అని. ప్రతి దాన్ని చూడటమే, నేను ప్రతి దాన్ని పరీక్షిస్తూ ఉంటాను. ఇదేంటి, అదేంటి, అదేంటి, అదేంటి. నాతో మాట్లాడుతూ ఉంటారో నేను అది చూస్తూ ఉంటాను, ఇది చూస్తూ ఉంటాను. బా ఎంత దేవుని కృప. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, చాలా మంచి పరిస్థితులు వచ్చేసినాయి. ఈరోజు పలానా గుడికాడ భోజనం, రేపు పలానా గుడికాడ భోజనం. దేవాలయంలో ఎవ్వరికి భోజనం లోట్లేదు. కానీ ఎందుకు ఇంతమంది చచ్చిపోతున్నారు? ఎందుకు ఇంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? ఎందుకు ఇంతమంది దుఃఖంలో మునిగిపోయి వారి జీవితాల్ని అతలాకుతలం చేసుకుని త్రాగుల్లోకి, వ్యసనాల్లోకి, భయంకరమైన బంధకాల్లోకి తీసుకెళ్లిపోతున్నారు? ఇది అన్నపానములు కొదువైన కాలం కాదు. దేవుని వాక్యం ఆదరణ కరువైపోయిన కాలం ఇది. ఏది ఇచ్చినా లోటు తీరని పరిస్థితుల్లో ఈరోజు చాలా మంది ప్రజలు ఉన్నారు. అలాంటి వారితో దేవుడు అంటున్నాడు, నేను ఇక మీదట నిన్ను ఆ దాసత్వములో ఉంచను. ఇక మీదట నిన్ను ఆ దాసత్వములో ఉంచను. నేను నిన్ను బయటికి తీసుకుని వస్తాను. ఎక్కడ తీసుకొని వస్తానంటే, నాతో పాటు ఉండే భాగ్యంలోకి నిన్ను తీసుకుని వస్తాను. నిన్నిక మీదట దాసుడని పిలవక స్నేహితుడా అని పిలుస్తాను. అంటే నీలో ఉన్న రహస్యాలన్నీ నాకు తెలుస్తాయి, నాలో ఉన్న రహస్యాలన్నీ ఇక మీదట నీకు తెలుస్తాయి. ఎందుకంటే ఇక మీదట నువ్వు నాకేమవబోతున్నావు అంటే, ఒక స్నేహితుడుగా మారబోతున్నావు. మహా ఎండకు కాలిన అరణ్యములో నేను నీతో స్నేహిస్తూ ఉన్నాను. అందులో నుండి నేను నిన్ను బయటికి తీసుకురాబోతున్నాను. ఆ భయంకరమైన పరిస్థితిలో నుండి నేను తప్పించబోతున్నాను. 38 ఏళ్ల నుంచి ఆ కోనేడు దగ్గర కూర్చుని డబ్బులు లెక్కెట్టుకుంటున్నాడట. కానీ వచ్చింది మాత్రం దేనికోసం అంటే, స్వస్థపరిచబడే దానికోసం వచ్చాడంట. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడంట అక్కడ? 38 సంవత్సరాలు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి 38 సంవత్సరాల్లో ఆలోచించుకోండి. 38 సంవత్సరాల్లో ఆలోచించుకోండి. వాడు ఆ స్థితిలో ఎంత బాధపడిపోయి ఉంటాడో. బహుశా వాడిని అక్కడ తీసుకొని మోసుకొని వాళ్ళ అమ్మ నాయన తీసుకొచ్చి అక్కడ పెట్టుంటారు. కొన్ని రోజులు క్యారేజీలు పంపుంటాడు. ఏదో రోజు బేతస్తా కోనేట్లో పడతాడు, వీడికి స్వస్థత వచ్చేస్తుంది అనుకొని ఉండుంటారు. కానీ వాడి దగ్గరికి ఎవడో వచ్చి వాడిని కోనేట్లో తీసుకెళ్లే పరిస్థితి లేదు. అలాంటి భయంకరమైన పరిస్థితిలో, అందరూ వదిలేసిన పరిస్థితుల్లో, ఎందుకంటే 4 రోజుల్లో 10 రోజుల్లో 20 రోజుల్లో క్యారేజీలు పట్టుకెళ్తారు, ఆ తర్వాత వదిలేస్తారు. ఎవడో కూడా పెడతాడులే అని, ఎవడో కూడా పెడతాడులే. మా వాళ్ళకి తెలిసి ఈ వివరాలన్నీ. ఆ కథంతా ఒక కళ్ళ కట్టినట్టు చూపిస్తూ ఉంటాను అన్నమాట నేను. ఇప్పుడు నేను సమయం చెప్పలేను. కానీ అక్కడ పరిస్థితి అలాంటిది. సరే, ఏం జరిగిందని ఆలోచన చేస్తే, వాడు ఆ స్థితిలో ఎన్నేళ్ళ నుంచి ఉండిపోయాడంట. ఒక్కరోజు అనుభవించగలవా నువ్వు బాధ? 1 సంవత్సరం అనుభవించగలవా నువ్వు బాధ? 2 సంవత్సరాలు అనుభవించగలవా బాధ? ఒక పన్ను వస్తే, పోటు వస్తే
ఎలాగైనా తీయించేసుకోవాలి, ఈ బాధ నేను భరించలేకపోతున్నాను అంటున్నావు. ఒక చిన్న కంటి మీద ఒక చిన్న మచ్చ వస్తే ఎలాగైనా దాన్ని బాగు చేయించుకోవాలి, నేను రిపేర్ చేయించుకోవాలి, చాలా డబ్బులు ఖర్చు పెట్టానే సరే. ఈరోజు అలాంటి పరిస్థితిలో ఉంటే 38 ఏళ్ల నుండి అక్కడే పడిపోయాడు. వాడి స్థితి ఒక్కసారి ఆలోచించండి. 38 ఏళ్ల నుంచి వాడు ఒకే బాధను అనుభవిస్తున్నాడు. వాడిని ఆదరించే వాడు ఎవడో లేడు. వాడికి అన్నపానములు కొదువలేవు. కానీ ఏం కొదువైపోయింది తెలుసండి? ఆదరణ కొదువైపోయింది. ఆదరణ కొదువైపోయింది. ఆదరణ కొదువైపోయిన దినాలు ఇవి. చాలా భయంకరమైన పరిస్థితి. వాడు ఆ స్థితిలోనే ఏడుస్తున్నాడంట. ఆ స్థితిలోనే సర్దుకుపోతున్నాడంట. ఇక వాడు ఏమనుకున్నాడంటే ఇదే నా నివాస స్థలం అనుకున్నాడు. ఇంకొక స్థలం నాకు లేదనుకున్నాడు. ఇంకొక వసతి నాకు లేదనుకున్నాడు. ఇక పరుపు తెచ్చుకొని అక్కడే పడుకున్నాడంట. వాడు ఆ స్థితిలో 38 ఏళ్ల నుంచి ఉండిపోయాడు. వీడికి ఏం కరువు, ఇంకే కొదువా? ఆదరణ లేని పరిస్థితులు. మనిషి ఎవరైనా ఒకటే కదండి. డబ్బున్నవాడైనా లేనోడైనా మనిషే కదండి. బాధే కదండి. కష్టమే కదండి. వాడు ఆ స్థితిలో ఉన్నాడని యేసు ఎరిగాడంట. మెల్లగా ప్రభు నడుచుకుంటా వాడి దగ్గరికి వచ్చాడంట. అని చూశాడంట. ఏ బాబు, స్వస్థపడాలనుందా? నేను ఇలా అడిగినప్పుడు మా వాళ్ళు మాట చెప్తారు, స్వస్థపడాలనుందా? స్వస్థపడాలనుందా? వెనకాలన్న వాళ్ళు బాగుపడాలనుందా? ఉందా? గట్టిగా చెప్పండి. స్వస్థపడాలనుందా? ప్రభు అడుగుతున్నాడు, స్వస్థపడాలనుందా? వాడు దానికి సమాధానం ఎలా చెప్తున్నాడంటే, స్వస్థపడాలని ఉంది అని చెప్పకుండా, నేను సరైన సమయంలోకి అక్కడికి వెళ్ళి, పరిస్థితి నాకు లేదు కదా, నన్ను మోసుకొని తీసుకువెళ్ళి సకాలానికి దాంట్లో పాడేసేవాడే ఎవడో లేడు. అక్కడ ఎన్నేళ్ల నుంచి నువ్వు ఉండిపోయావు? 38 ఏళ్ల నుంచి ఉండిపోయావు. నీకు ఇది చాలా చిన్న విషయంగా కనపడచ్చు. వాడు పూర్తిగా అన్ని ఆశలు వదిలేసుకున్నాడు. పూర్తిగా వాడి మనసు అంతా కూడా మార్చేసుకున్నాడు. ఇక నా బతుకు, నా నడక, నా అడుగులు, నా పరిస్థితి, నా జీవితం అంతా ఇక్కడ ఎక్కడ ఉండదంటే, ఇప్పుడు ఈ బేతస్దా కోనేటి దగ్గర ఆళ్ళో వేళ్ళో వేసిన బెచ్చము, వాళ్ళు వీళ్ళు పెట్టిన అన్నము తిని నా బతుకు బతకడమే తప్ప మరొక మార్గం లేదు. ఇలాంటి స్థితిలో, ఇలాంటి పరిస్థితులలో నన్ను బలపరిచి నన్ను బాగు చేసేవాడు ఎవరున్నాడు? నన్ను బాగు చేయవలసిన కోనేరేమో నాకు దూరంగా ఉంది. నన్ను స్వస్థపరచవలసిన కోనేరేమో నాకు దూరంగా ఉంది. నన్ను ఆరోగ్యంతో నింపే కోనేరేమో నాకు దూరంగా ఉంది. సమరయ స్త్రీ కూడా అదే మాట చెప్తుంది. మా పితరులు చెప్తున్నారు కొండ మీద ఆరాధించమని. అది మాకు చాలా దూరంగా ఉంది. అది యెరూషలేములో ఉంది. అలాంటి క్వాలిటీ కలిగిన ఆరాధన కావాలంటే అది చాలా దూరంగా ఉంది. అలాంటి అభిషేకం కావాలంటే చాలా దూరంగా ఉంది. అలాంటి వాక్యం కావాలంటే అది చాలా దూరంగా ఉంది. నేనేమో ఇక్కడ పడి ఉన్నాను, నన్ను విడిపించేవాడు ఒక్కడు కూడా లేడు. యేసుతో వాడు చెప్తున్న మాట అదే, నన్ను సకాలానికి అక్కడ తీసుకువెళ్ళి పాడేసేవాడు ఎవ్వడు లేడయ్యా అని. ఈరోజు నువ్వే అదే ఆ బాధతో ఈ స్థలంలో కూర్చున్నావు. నాతో నా ప్రభు అన్నాడు, నా ప్రజల బాధను నేను చూశాను. ఏవేవో అబద్ధం మాటలు చెప్పాల్సిన అవసరం లేదు, అలాంటి అక్కర నాకు లేదు. నేను చెప్తే సత్యం చెప్తాను, నోరు మూసుకొని కూర్చుంటాను. లేకపోతే నన్ను అడుగుతారు, నా గురించి ప్రభు ఏం చెప్పాడని. నాకేం చెప్పలేదంటాను.
చెప్తేనే చెప్తాను. ఎందుకు తెలుసా అండి? నేను సత్యమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాను. దేవునికి స్తోత్రం. నేను సత్యమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, అసత్యంతో ఆయన్ని గణపరచను. నన్ను స్వస్థపరిచిన దేవుడు, నన్ను ఈరోజు ఇక్కడ నిలబెట్టిన దేవుడు సత్యమైన దేవుడు. నాతో నా ప్రభు అన్నాడు, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడు, ఆమె దుఃఖ దినాలు సమాప్తమైపోయినవని ప్రకటించు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచు. యెరూషలేముతో ప్రేమగా మాట్లాడు, ఆమె దుఃఖ దినాలు సమాప్తం అయిపోయినాయి అని చెప్పు. ఎందుకో తెలుసా? నీ రాజు నీ దగ్గరకు రాబోతూ ఉన్నాడు, నీ ప్రభువు నీ దగ్గరకు రాబోతూ ఉన్నాడు, నీ యేసు నీ దగ్గరకు రాబోతున్నాడు. అడుగులు వేస్తూ పెద్ద పెద్ద అడుగులతో గబగబా వస్తున్నాడు. వచ్చి అడుగుతున్నాడు, స్వస్థపడ కోరుతున్నావా బాబు? స్వస్థపడాలనే ఉంది, కానీ నన్ను బాగు చేసేవాడు ఒక్కడు కూడా లేడు, నాకు చెప్పేవాడు ఒక్కడు లేడు, నన్ను ధైర్యపరిచేవాడు ఒక్కడు లేడు, నన్ను జరగమని చెప్పిన వాడు ఒక్కడు లేడు, నన్ను దేవుని సన్నిధిలో బలపరిచిన వాడు ఒక్కడు లేడు. వాడు సాకుని ఎవరి మీద చెప్తున్నాడంటే, ఎవరో నాకు చేయలేదని చెప్తున్నాడు. ఈరోజు చాలా మంది ఏం చెప్తారో తెలుసండి? చిన్నప్పుడు ఒక చిన్న సందర్భం చెప్తాను. నేను 5th క్లాస్ చదువుతున్నాను. నేను చాలా బ్రిలియంట్ స్టూడెంట్ని. మా స్కూల్కి నేనే ఫస్ట్. మా స్కూల్లో అడిగితే చెప్తారు మీరు. మా స్కూల్లో ఫస్ట్ నేనంటే దడబుట్టేది అందరికీ. బాగా చదివేవాడిని అని. సరే అండి, మొత్తానికి రిజల్ట్స్ వచ్చేయండి 5th క్లాస్లో. మీకు తెలిసే ఉంటుంది శివగారికి. నా గురించి కాదు, కాన్వెంట్ గురించి. జయ కాన్వెంట్ అని ఉండేది. మార్కులు వచ్చింది. ఎప్పుడు మా అన్నయ్య చూడడం, సంతకం నేను పెడతాను. మా నాన్న ఎప్పుడు చూసేవారు కాదు, మా అన్నయ్య మాత్రం చూశాడు. ఒక్క రోజు ఎందుకు చూశాడు, చూసి రే ఏంటి మార్కులు అన్నాడు. ఏం కాదు, అది నీకు ఎవరు ఇచ్చారు? మా చెల్లి ఇచ్చిందంట. దానికి నా మీద పట్టరాని కోపం. అది ఇచ్చింది, ఏం చేసేది? మా అన్నయ్య ఏమో చూస్తున్నాడు. ఏంట్రా ఈ మార్కులు అన్నాడు. ఏంటి అన్నాను. అంటే భయం మాట, గజగజ మా వణికిపోయే పరిస్థితి. చాలా భయం మా అన్నయ్య అంటే నాకు. చూశాడు. తెలుగే ఇది అన్నాడు. తెలుగే అన్నాను. ఎంత? 9. ఏం నవ్వుతారండి? 9 అంటే మంచి మార్కులు కాదా? అయ్యో పిచ్చోళ్ళండి. మరి 9 అంకె ఎందుకు ఎంచుకుంటారా? ఏమో తెలియదు. సరే ఇంగ్లీష్ చూశాడు. 4. ఏంట్రా ఇది అన్నాడు. ఆవిడకి కూడా అర్థం అట్లా. ఆ మార్క్ లిస్ట్ దేవుని మహాకృప. నేను చదువుంటే మీ మధ్యన ఉండేవాడిని కాదేమో. మహాగర్వం నాకు. నాకున్న గర్వం ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి ఉండదు. అతిశయం ఎక్కువ నాకు. అందుకే సరే అన్ని మార్కులు చూశాడు. చూసి ఒరే దీంట్లో ఒక్కటి కూడా అంకి పక్కన అంకి లేదండిరా, ఒక్కటి కూడా అంకి పక్కన అంకి లేదండి, కనీసం 11 రావచ్చు కదా అన్నాడు. అప్పుడు నేనన్నాను, నేను ముందే అడిగాను, నాతో చెప్పాను. నానేమో పెన్ను కొనివ్వలేదు. 25 రూపాయలండి స్కూల్ ఫీజు. నెలాఖరు వచ్చేదండి. ఇచ్చేవారు కాదు. ఇలా వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు, ఇచ్చేవారు కాదు. మళ్ళీ 1వ తారీఖు నుంచి నన్ను గోల. ఈయననివరు నిన్న కాక మొన్నగా ఇచ్చానండి. అది మొన్నటి నెల జీతం. ఈ నెలాఖరికి ఇస్తే నిన్న కాక మొన్న ఇవ్వదంటే అలా చేసేవారండి. నేను అన్నాను, నాన్న అడిగాను పెన్ను కొనివ్వలేదు, అందుకే అలా వచ్చినాయి మార్కులు. నేను ఎంత బాగా రాసానో తెలుసు నీకు అని. మా వాడు చాలా జాలిపడిపోయాడు ఎడుతుంటే. అయ్యో వద్దంటరా, యూనిట్లకి ఎలా వచ్చేయాలి తెలుసా? 20 వచ్చేయాలన్నాడు. అంటే అయితే నాకు రెనాల్డ్స్ పెన్ కొన్నాను. ఎంత ఇష్టం ఆ పెన్ అంటే, అందరూ కొనుక్కుని తెచ్చుకునేవారు. మొత్తానికి మా వాడు ఇంకో ఆయన పంపించి వీడికి ఏ పెన్ కావాలంటే పెన్ కొనిచ్చి అన్నాడు. అప్పుడు 4 రూపాయలు నరది. ఇప్పుడు ఎంతో నాకు తెలీదు. మొత్తానికి కొనిచ్చాడండి. ఆ తర్వాత మా అన్నయ్య అడగలేదు, నేను చెప్పలేదు. మళ్ళీ సార్ ఎన్ని మార్కులు వచ్చినాయి. ఇప్పుడు మీకు కూడా చెప్పను నేను. మనకేం అలవాటు తెలుసండి? పాపిష్టి అలవాటు.
మన తప్పులేమో ఎదుటివాడి ఖాతాలోను, మన విజయాలేమో మన ఖాతాలో వేసుకునే భయంకరమైన వ్యక్తులు మనం. ఇది ఎంత బాగా జరిగింది, నేనే. ఇది ఫెయిల్ అయింది, నువ్వే. అండి, అదే మన బ్రతుకులో ఉన్న పాపిష్టి స్థితి. ఏ వ్యక్తి అయితే తను ఓడిపోయినప్పుడు ఇది నా వల్లే ఓడిపోయింది, నా లోపమే అనుకుంటాడో వాడు తప్పకుండా గెలుస్తాడు. దేవునికి స్తోత్రం. ఎవడైతే తన తప్పుని ఎదటోడి మీదకి దోసేశాడో వాడు తప్పకుండా ఓడిపోతాడు. వాడి జీవితంలో గెలుపు అనేది ఉండదు. ఈ ఓడిపోతున్న పరిస్థితులు ఎందుకు వస్తున్నాయంటే పరిశీలన చేసుకోవాలి. ఇది ఎక్కడ జరిగింది తప్పు? ఈ తప్పును మనం ఏం చేస్తామంటే వెంటనే దోసేస్తాం. ఆయన వల్లే జరిగింది, ఇలాగా వీళ్ళ వల్లే జరిగింది. నేను మోపినది ఏంటంటే పెన్ను నాకు కొనివ్వలేదు. దద్దమ్మలారా నా వాళ్ళు వస్తూ ఉంటారు, ఏం బాగా ఒక్క మార్కులో పోయిందని అంటాడు. నేను నమ్మను, నాకు కర్మ ఉంది, నేను ఎవరి మాట నమ్మను. నేను గొప్పని ఎవరి మాట నమ్మనండి. సుమా మీరు నేను చెబుతూ ఉంటారు. అంటే ఒక్క మార్కులో పోయిందని అంటాడు. సర్వశక్తి గల దేవా, నీకు స్తోత్రాలు. నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఈ మాటలు విని ఎవరైతే వారి జీవితాలను కట్టుకోదలచారో వారందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ నా మాటలు విని వాటి చప్పున చేయువాడు అంటున్నావు. నీ మాటల చప్పున చేసే కృపను వారికి దయచేయండి. నిండైన మేలులతో వారిని నింపి మహిమ పొందమని యేసు నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. మహాగణుడా యేసయ్యా, నిన్ను వేనోళ్ళ స్తుతించేదా. యెహోవా నిస్సీ ప్రార్థనా మందిరం వారి నూతన మందిర ప్రతిష్ఠ ఆరాధనా కుడిక నిన్ను వేనోళ్ళ స్తుతించేదా. తేదీ 2017 జనవరి 26వ తేదీ అనగా గురువారం ఉదయం 10 గంటలకు. స్థలం ఉప్పుటేరు కాలువ వద్ద, తాడేరు రోడ్, భీమవరం. శక్తివంతమైన స్తుతి ఆరాధన, అద్భుతమైన దేవుని వాక్యం విడిపోతుంది, నీ దాసత్వం విడిపోతుంది, నీ పరిస్థితులన్నీ మారిపోతూ ఉన్నాయి. పరలోక సన్నిధిని అనుభవించడానికి మీరును రండి. ప్రేమతో ఆహ్వానించువారు బ్రదర్ కె షాలేం రాజు గారు, యెహోవా నిస్సీ మినిస్ట్రీస్ మరియు సంఘస్థులు. వివరాలకు సెల్ నంబర్ 9848033567. స్తుతి నీకే